వరల్డ్‌లోనే అత్యంత పెద్ద శివ టెంపుల్‌కి చిదంబరం. కాయిన్‌కి హెడ్స్ అండ్ టెయిల్స్ లాగా ఒక మనిషి జీవితంలో విష్ణుమూర్తికి, శివునికి అంతే ప్రాముఖ్యత ఉంటుంది. ఇంటీరియర్ అంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. చాలా మంది వస్తున్నారు ఫారినర్స్ తమిళనాడు విజిట్ చేయడానికి అయితే. 4 చిదంబర రహస్యం. నమస్కారం, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నామో మీకు థంబ్‌నెయిల్ చూసిన వెంటనే అర్థమైంది కదా. మనం వెళ్తున్నది వరల్డ్‌లోనే అత్యంత పెద్ద శివ టెంపుల్‌కి చిదంబరం. ఇక్కడికి చేరుకోవాలంటే మన తెలుగు స్టేట్స్ నుంచి చాలా ట్రైన్స్ అవైలబుల్ ఉన్నాయి. కాకపోతే ఇక్కడికి డైరెక్ట్ ట్రైన్స్ మాత్రం వీక్లీ బేసిస్‌లోనే అవైలబుల్ ఉన్నాయి. అందుకని మనం ముందుగా చెన్నై చేరిపోయాం. చెన్నై నుంచి బస్ పట్టుకొని వెళ్ళబోతున్నాం. చెన్నై బస్ స్టాండ్‌లో 8, 9 ప్లాట్‌ఫామ్ మీరు చూసుకున్నట్లయితే 8, 9 ప్లాట్‌ఫామ్‌లో చిదంబరంకి మనకు బస్సెస్ అవైలబుల్ ఉంటాయి. ఈ ప్లాట్‌ఫామ్స్ నుంచి సబ్ ప్లాట్‌ఫామ్స్ మళ్ళీ ఉన్నాయి అక్కడ. అక్కడ 4 అండ్ 5 సబ్ ప్లాట్‌ఫామ్ దగ్గరికి మీరు వెళ్ళిపోయినట్లయితే బస్ పట్టుకొని డైరెక్ట్‌గా ఎక్కేసేయచ్చు. ఓకే, చలో లెట్స్ గో. అండ్ దిస్ ఈజ్ పూజ్య శేఖర్ రెడ్డి. వెల్కమ్ టు మై ఛానల్, మై వెర్షన్. చెన్నై బస్ స్టాండ్ మాత్రం భయ్యా చాలా పెద్దది ఉంది, చూస్తున్నారు కదా. అంటే చాలా ఎక్కువ అకామిడేట్ చేసే విధంగా ఏర్పాటు చేశారు. ఇంత ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను చెన్నై రావడం ఇదే ఫస్ట్ టైం. లెట్స్ సీ ఈ తమిళనాడు యాత్ర మనకి ఎటువంటి అనుభూతిని ఇస్తుందో చూద్దాం. ఇక్కడికి వెళ్ళే రూట్లో వ్యూస్ చూస్తూ చూస్తూ మనం ఇక్కడ దర్శించుకోవాల్సిన టెంపుల్స్, వీటి తాలూకా స్పెషాలిటీ, ఈ టెంపుల్ యొక్క చరిత్ర గురించి తెలుసుకుందాం. మీకు అంతా వివరంగా వివరిస్తాను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో తెలపండి, నేను మీకు రిప్లై ఇస్తాను. మనకుండే పంచభూత లింగాలు భూమి, నీరు, నిప్పు, ఆకాశం, గాలి. ఇందులో ఇది ఆకాశలింగం. ఈ ఆలయాన్ని భూమి అయస్కాంత క్షేత్రంగా కూడా పిలుస్తారు. ఏదైతే మనకి నటరాజస్వామి చిదంబరంలో ఉంటారో ఆ విగ్రహం యొక్క బటన్ వేలికి ద సెంటర్ ఆఫ్ గ్రావిటీ, ఈ అయస్కాంత శక్తి అనేది ఉంది అని చెప్పేసి సైంటిస్ట్ కనుక్కున్నారు. మనిషిలో ఉండే ధర్మానికి ఈ ఆలయానికి ఒక కనెక్షన్ ఉందని చెప్పేసి సైంటిస్టులు కొత్తగా కనుక్కోవడం జరిగింది. అది కూడా మీకు ఈ వీడియోలో వివరిస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయొద్దు. స్కిప్ చేస్తే చాలా ఇన్ఫర్మేషన్ మిస్ అయిపోతారు. చివరి వరకు చూడండి. ఒక కాయిన్కి హెడ్స్ అండ్ టెయిల్స్ లాగా ఒక మనిషి జీవితంలో విష్ణుమూర్తికి, శివునికి అంతే ప్రాముఖ్యత ఉంటుంది. దానికి ప్రతీకగా ఈ ఆలయంలో విష్ణుమూర్తి, శివాలయం రెండు పక్క పక్కనే ఉంటాయి. మనం చేరుకున్నాం చిదంబరం. మనకి బస్సు ఎగ్జాక్ట్గా గుడి ముందరే ఆపుతారు. మనకి దిగిన వెంటనే ఈ రథాలు అనేవి కనిపిస్తాయి. ఇవేవైతే రథాలు విష్ణుమూర్తి కోసం, పరమశివుని కోసం, పార్వతీదేవి కోసం, లక్ష్మీదేవి కోసం ఉపయోగించబడేవి. ఇక్కడ మనం చేరుకునేసరికి టైం అనేది మధ్యాహ్నం 3 అయ్యింది. లంచ్ టైం కాబట్టి లంచ్ చేసేసి ఫ్రెష్ అయ్యి ఈవినింగ్ గుడికి వెళ్దాం అని బయలుదేరాం. మీకు ఇంకో విషయం చెప్పాలి. పొద్దున్నుంచి మధ్యాహ్నం 1 గంటకి గుడి అనేది మూసేస్తారు. మళ్ళీ ఈవినింగ్ 4 o'clockకి ఓపెన్ చేస్తారు. అయితే మీరు ఎర్లీ మార్నింగ్ అయినా గుడిలో దర్శనం చేసుకోండి, లేదా ఈవినింగ్ అయినా దర్శనం చేసుకోండి. ఇక్కడ లంచ్ ఆప్షన్స్కి చాలా ఎక్కువ హోటల్స్ అయితే అవైలబుల్ లేవు. ఉన్న వాటిలో ఇది బెస్ట్ హోటల్. మీకు ఈ హోటల్లో చూపిస్తాను, చూడండి. ఇంటీరియర్ అంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది హోటల్ది. ఈ హోటల్ పేరు వచ్చేసి చూసుకోవచ్చు మీరు. మనం ఇది ఆద్య ఆనంద భవన్ అనమాట. ఇక్కడ మనకి ఎంట్రన్స్లోనే నటరాజ స్వామిని పెట్టారు. చాలా అద్భుతంగా ఉంది. నాకు తెలిసి ఇది గన్ మెటల్ అనుకుంటారు స్టోన్. ఇట్ వాజ్ నైస్. ఫుడ్ ఎలా ఉందో చూసేద్దాం రండి. శ్రీ కేఎస్ తిరుపతి రాజా, ఫౌండర్ ఆఫ్ ఆర్ఆర్ ఆనంద భవన్. ఇదైతే చాలా బాగుంది హోటల్. చూసుకోవచ్చు, చాలా గ్రాండ్గా ఉంది లుక్ అంతా కూడా. మెనూ ఆప్షన్స్ కూడా మీకు చూపిస్తాను, జస్ట్ వెయిట్. చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మనకి 8 రకాల మెనూ ఐటమ్స్ అయితే ఉన్నాయి.
మీల్స్లో సౌత్ ఇండియన్ మీల్స్ 160 రూపీస్ ఉన్నాయి, కానీ ప్రజెంట్ అవైలబుల్ లేదంట. ఈరోజు కొంచెం క్రౌడెడ్ ఎక్కువగా ఉన్నారు. ఈరోజు స్పెషల్ థాలీ. Yes. నేనైతే ఒక మినీ మీల్స్ చెప్పడం జరిగింది. 140 రూపీస్ ఛార్జ్ చేశారు. ఈ విధంగా అయితే ఇచ్చారు. 3 టైప్స్ ఆఫ్ రైసెస్, 1 ఫ్రై కర్రీ, ఒక కుర్మా, ఒక చపాతీ, అప్పడాలు, స్వీట్ అండ్ 1 చట్నీ. టేస్ట్ అయితే ఎస్ గైస్, మీకు ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను చూడండి. ఫస్ట్గా మనకి ఏమి ఇచ్చారంటే ఇదిగో సాంబార్ రైస్ ట్రై చేద్దాం ఒకసారి. సాంబార్ రైస్ అయితే బాగుంది. నాకు తెలిసి ఇది పులిహోర కాదు, ఇది సంథింగ్ కొత్తిమీర రైస్ లాగా. బాగుంది, టేస్ట్ అయితే బాగుంది. కర్రీ టేస్ట్ కూడా బాగుంది. ఫిష్ కర్రీ, ఒక ఆలు కుర్మా ఇచ్చారు. నైస్. చూసుకోవచ్చు ఫ్రెండ్స్, హోటల్ అయితే చిన్నదే, హ్యూజ్ వెరైటీ ఆఫ్ వంటకాలు అయితే ఉన్నాయి. హై క్లాస్ ఇండియన్ వెజ్ చూసారా. ఈ లోపలే మనకి ఇక్కడ స్వీట్స్ కూడా అమ్ముతారు అనమాట. రకరకాల స్వీట్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ, చూస్తున్నారా. బాగుంది. అయితే శివుడు మనిషి రూపంలో దర్శనమిస్తాడు లేదా లింగ రూపంలో దర్శనమిస్తాడు. కానీ ఇక్కడ 3 విధాలుగా మనకి శివుడు దర్శనం ఇవ్వబోతున్నాడు. లింగ రూపంలోని, మనిషి రూపంలోని, అదేవిధంగా అద్భుతమైన చిదంబర రహస్య రూపంలోని ఇక్కడ దర్శనం ఇస్తారు. మనకి చిదంబర రహస్యం అంటే ఏమిటంటే, ఏవైతే శివుని పక్కన కట్టెన్లా కప్పేసి ఉంటారో ఆ వెనక ఒక చక్రం అనేది ఉంటుంది. ఆ చక్రం మీద బంగారు బిలవపత్రాలని వేలాడదీసి ఉంటారు. వీటిని చిదంబర రహస్యంగా కొలుస్తారు. చాలా మంది వస్తున్నారు ఫారినర్స్ తమిళనాడు విజిట్ చేయడానికి. అయితే ఇది మెయిన్ ఎంట్రన్స్, మనకి కర్రలు అవి కట్టి ఫారినర్లు కట్టి ఇలా ఉంది. ఇదిగో ఒక ఆవు ఒకటి ఎదురొచ్చింది వెళ్ళేది ఒకటి చూస్తున్నారు కదా. ఇది ఈవినింగ్ 4 o'clockకి గేట్ అనేది ఓపెన్ చేయడం జరుగుతుందన్నమాట. ఇప్పుడు మీకు లోపలికి వెళ్ళే దారి అయితే చూపిస్తాను చూడండి. ఇది చూస్తున్నారు కదా, ఎంట్రన్స్ లోనే ఉంది మన లగేజ్. ఇక్కడ ఏవైతే షాప్స్ ఉన్నాయో షాప్స్ వాళ్ళు ఒక బ్యాగ్ కి 10 రూపీస్ తీసుకుంటారంట. 10 రూపీస్ తీసుకొని లగేజ్ వాళ్ళ దగ్గర పెట్టుకుంటారంట. చూద్దాం మనం కూడా ఇక్కడ లగేజ్ని ఎక్కడైనా పెట్టేసి, వాళ్ళు రూమ్ తీసుకున్నట్టయితే మీకు ప్రాబ్లం లేదు, రూమ్లో పెట్టేసుకుని వచ్చేయచ్చు. ఇక్కడ స్పెషల్గా లాకర్స్ లాంటివి ఏవి అవైలబుల్ లేవు. మనకి ఈ షాప్ వాళ్ళే ట్రస్ట్ వర్తీగా పెడుతున్నారనమాట. ప్రాబ్లం అయితే ఏం లేదు, లగేజ్ అయితే సేఫ్గానే ఉంది. వాళ్ళు లోపలికి ఒక దారి చూపించారు, ఆ లోపలికి వెళ్ళి పెట్టుకున్నాము. పర్ బ్యాగ్ అయితే వాళ్ళు 20 రూపీస్ అనేది ఛార్జ్ చేయడం జరిగింది. ఇదిగో ఇక్కడ మనకి చెప్పుల స్టాండ్ కూడా అవైలబుల్ ఉంది. చెప్పుల స్టాండ్ ఉన్న మనకి లగేజ్ కౌంటర్ కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు మీరు చూసుకున్నట్టయితే. నాకు తెలిసి చెప్పులకి ఒక్కొక్క జతకి 1 రూపీ అనుకుంటారు. ఇక్కడ రాస్తుంది తమిళ్లో, తమిళ అయితే నాకు రాదు కదా, రేట్ చేయలేము. లెట్స్ గో. గేట్ అయితే ఇప్పుడే ఓపెన్ చేయడం జరిగింది. పదండి లోపలికి వెళ్తూ వెళ్తూ ఈ టెంపుల్ యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం. ఇక్కడ దగ్గరలో ఉన్న సముద్రంలో మహా అరణ్యం అనేది ఉంది. అక్కడ ఒకప్పుడు మహామునులు, మహర్షులు నివసించేవారు. వాళ్ళు చేసే తపస్సులు సిద్ధించి వాళ్ళకి శక్తులు ఎక్కువగా రావడంతో వాళ్ళ లోపల క్రోధ భావాలు అనేవి పెరిగిపోయినాయి. వీళ్ళు ఆ శక్తులతో దేవతలను సైతం కైవసం చేసుకోవాలని చెప్పేసి ప్రయత్నించసాగారు. దీంతో మహావిష్ణువుకి, శివునికి కోపం వచ్చి శివుడు ఒక అందమైన బ్రాహ్మణ అవతారంలోని, మహావిష్ణువు ఒక అందమైన యువతి అవతారంలోని ఆ మునుల దగ్గరికి రాసాగారు.
పరమశివుని అందానికి అక్కడ ముని వాటికలో ఉన్న స్త్రీలు మోహం పడ్డారు. మోహిని అవతారంలో ఉన్న విష్ణువుని చూసి అక్కడ ఉన్న మునులు కూడా మోహం పడ్డారు. కానీ ఆ మోహం నుంచి చాలా త్వరగానే తేరుకొని మా బ్రహ్మచార్యంలో ఉన్న స్త్రీల జోలికి వచ్చిన అతన్ని వదలకూడదా అని చెప్పేసి అతని మీదకి సర్పాలను ప్రయోగించారనమాట. ఆ బ్రాహ్మణ యువకుడు సాక్షాత్తు పరమశివుడే కదా! సర్పాలు ఆయన్ని ఏం చేస్తాయి? సర్పాల్ని ఆయన తీసుకొని ఒంటికి అలంకారంగా చుట్టుకున్నారు. అది చూసిన మునులు కోపంతో రగిలిపోతూ వాళ్ళ మంత్రశక్తులు ఉపయోగించి ఒక పెద్ద పులిని తయారు చేసి ఆయన మీదకి పంపించారు. ఆ పులిని కూడా అతను చీల్చి ఆ చర్మాన్ని తన ఒంటికి చుట్టుకున్నాడు. దీంతో మునులు మహా కోపంతో రగిలిపోయారు. మళ్ళీ వాళ్ళు తన శక్తుల్ని ఉపయోగించి ఒక పెద్ద రాక్షసుని తయారు చేసి మళ్ళీ శివుని మీదకి పంపించారు. ఈసారి శివుడు తన నిజ రూపాన్ని ధరించి ఆ రాక్షసుల్ని చంపి అక్కడ అందమైన ఒక నృత్య కళాకారం చేయసాగారు. అది చూసిన ఆ మునులకు అసలు నిజమేంటో తెలిసింది. ఆ పరమశివుని చూసిన వేళ విశేషంలో వాళ్ళ యొక్క క్రోధాలు తొలగిపోయి, వాళ్ళ అహంకారాలు తొలగిపోయి నార్మల్ స్థితికి వచ్చారు. వాళ్ళ కోరిక మేరకు ఈ అడవుల్లో ఆ పరమశివుడే నటరాజ స్వామిగా వెలుగై ఉన్నారు. మీరు చూస్తున్నారు కదా! ఇక్కడ అత్యంత అందమైన శిల్పాలను ఈ గుడి మీద చెక్కడం అనేది జరిగింది. చాలా బాగా చెక్కారు శిల్పాలన్నీ కూడా. ఇక్కడ మనకి చాలా అందమైన అద్భుతమైన శిల్పాలు మనకి చూడడానికి దొరుకుతాయి. ఇదంతా ద్రవిడ ద్రవిడ శైలిలో కట్టడం అయిన గుడులు కాబట్టి ఇక్కడ మనకి ఈ గుడికి 4 ద్వారాలైతే ఉన్నాయి. ఇది మనం ఎంటర్ అయ్యేది మెయిన్ ద్వారం. దాన్నే తూర్పు ద్వారం అంటారు. ఈస్ట్ టోల్ గేట్ అని బోర్డు ఉంటుంది ఇక్కడ. లోపల గుడంతా కూడా కొంచెం కొంచెంగా ఇంకా కన్స్ట్రక్షన్‌లో ఉంది. అంటే ఏవైతే శిలావస్థలో ఉన్నాయో వాటిని కన్‌స్ట్రక్ట్ చేస్తున్నారు. మిగిలిన గుడంతా మీరు చూడొచ్చు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మనకి శివుడు, పార్వతి కూడా ఇక్కడ నాట్యం చేయడానికి పోటీ పడినట్లు ఒక చరిత్ర ఉంది. వాళ్ళు పోటీ పడుతూ శివుడు తన చెవు కమ్మల్ని కింద పడేసి తన కాలితో కింద పడిన కమ్మల్ని తీసుకొని చెవికి అమర్చించుకుంటారు. అలా పార్వతీదేవి ఆడపిల్లగా నేను అలా చేయలేను, అలాంటి విన్యాసం చేయలేను అని చెప్పేసి ఓటమిని అంగీకరిస్తారనమాట. అలా ఓటమిని అంగీకరించిన పార్వతీదేవి ఇక్కడ భద్రకాళిగా కొలువై ఉన్నారు. భద్రకాళి అమ్మవారి టెంపుల్ ఇక్కడ నుంచి దాదాపుగా ఒక 1 to 2 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. అది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. వెళ్ళి దర్శించుకోండి. అది కూడా మీకు వీడియో చివరిలో చూపిస్తాను చూడండి. ఇక్కడ ఇంటీరియర్ అంతా కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఈ గోడలు అన్నీ కూడా ఇవన్నీ గ్రానైట్ గోడలే, ఇంకేమైతే కావు. ఈయనొచ్చింది కరెక్ట్‌గా పొంగల్ టైంలో కాబట్టి మొత్తం డెకరేట్ చేసి చాలా అద్భుతంగా ఉన్నాయి. మొత్తం పూలతో అలంకరించి ఉన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద శివాలయం ఇది. దాదాపుగా 40 ఎకరాల్లో దీన్ని నిర్మించారు. ఇందులోపల ఒక కోనేరు, 4 ఎంట్రన్స్‌లు, లోపల గర్భాలయం అనేది ఉండడం జరుగుతుంది. గర్భాలయం మొత్తం మనకి బంగారంతోనే ఇక్కడ మొత్తం నిర్మించడం జరుగుతుంది. ఏదైతే బంగారం రేపు పూత పోస్తారు కదా! అట్లానే నిర్మించడం జరిగింది. దీనికి ఇలా నిర్మించడానికి మానవ శరీర అనుబంధానికి ఒక లింక్ ఉందని చెప్పేసి చెప్తారు. అది కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఏదైతే డోర్స్ కనిపిస్తున్నాయో దాదాపుగా 20 అడుగుల పొడవుగా ఉన్నాయి డోర్స్. డోర్స్‌కి లాక్స్ లాంటివి ఏమీ లేవు. వెనక వైపు నుంచి ఒక కర్ర చెక్క లాక్ మాత్రమే ఉంది. మనం ఏదైతే ఇంట్లో వాడతామో పాతకాలంలో వాడేవారు చెక్క లాక్స్ అనేవి. అట్లాంటి లాక్ అనేది ఉండడం జరిగింది. లోపలికెళ్ళినట్లయితే మనకి స్ట్రెయిట్‌గా ఏదైతే ద్వారం కనిపిస్తుందో లోపలికి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్‌లో వెంకటేశ్వర స్వామి ఉంటారు. రైట్ సైడ్‌లో మనకి శివాలయం అనేది ఉండడం జరుగుతుంది. ఇక్కడ వెంకటేశ్వర స్వామిని వాళ్ళు పెరమాల్ అని పిలుచుకుంటారు. ఇక్కడ మొత్తం తమిళే.
చాలామంది తమిళ్ అయితే ఉన్నారు. చాలా రేర్‌గా తెలుగొచ్చిన వాళ్ళు, తెలుగు తెలిసిన వాళ్ళు ఉన్నారు. గుడి అయితే అద్భుతంగా డెకరేట్ చేసింది. నేనొచ్చిన రోజు నాకైతే కనుల పండుగగా అనిపించింది. చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఉన్నాయో. అప్పటి స్టోన్ కూడా చాలా అద్భుతంగా చెక్కారు. అప్పట్లోనే ఇంతలా ఎలా చెక్కారని ఆశ్చర్యం వేసింది నాకు. చలో గుడి ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి మీకు మిగిలింది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. గర్భాలయంలో అయితే ఫోన్ అలౌ లేదు. ఎంతవరకు వీలైతే అంతవరకు మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. ఇక్కడ మనం ముఖ్యంగా దర్శించుకోవాల్సినవి 4 ఉన్నాయి. 1 వెంకటేశ్వర స్వామి విగ్రహం, 2 నటరాజస్వామి, పార్వతీదేవి విగ్రహాలు, 3 స్ఫటికలింగం, 4 చిదంబర రహస్యం. మానవ శరీరానికి నవరంధ్రాలున్నట్లు ఈ దేవాలయానికి 9 ప్రదేశ ద్వారాలు ఉంటాయి. ఒక మనిషి రోజుకి 21,600 సార్లు గాలి పీల్చుకుంటారు. అదేవిధంగా ఈ గర్భాలయానికి 21,600 రేకులనేవి తాపడం చేయడం జరిగింది. ఆయుర్వేదం ప్రకారం మన శరీరంలో 72,000 నాడులనేవి ఉంటాయి. ఆ నాడులకి సమీపంగా ఈ ఏవైతే రేకులు వాడారో వాటికి 72,000 మేకులతో ఇక్కడ స్ఫటికలింగాన్ని అభిషేకం టైంలో మాత్రమే బయటకు తీస్తారు. రోజులో 3 సార్లు అభిషేకం చేస్తారు. చిదంబరం రహస్యం అనగా ఏమంటే, మనకి ఏదైతే నటరాజస్వామి విగ్రహం ఉంటుందో దానికి ఎడమ వైపున ఒక క్లాత్ అనేది కప్పేసి ఉంటారు. కర్టెన్ లాగా. ఆ కర్టెన్ రోజుకి 7 సార్లు తెరవడం జరుగుతుంది. మార్నింగ్ 7 to 1 మధ్యలో 3 సార్లు, ఈవినింగ్ 4 to 8:30 మధ్యలో 4 సార్లు తెరవడం జరుగుతుంది. బెస్ట్ టైం ఏంటంటే మీరు 5 అల్లా లోపల గుడి గర్భాలయానికి వెళ్ళగలిగితే 6:30కి ఎగ్జాక్ట్‌గా అది తెరుస్తారు. మీరు దాన్ని ఈజీగా చూడగలుగుతారు. నటరాజస్వామి భంగిమలు ఈ గుడి మీద అత్యద్భుతంగా చెక్కారనమాట. ఇక్కడ ఏదైతే భంగిమలు ఉన్నాయో అవి కాస్మిక్ డాన్స్‌గా మన సైంటిస్టులు అనేవి గుర్తించారు. ఇక్కడ నుంచి మనం ఇప్పుడు భద్రకాళి గుడికెళ్ళి దర్శనం చేసుకుందాం పదండి. ఇక్కడ భద్రకాళి అమ్మవారికి చాలా ప్రాముఖ్యత ఉంది. గుడి అయితే ఈ విధంగా ఉంది చూసుకోవచ్చు. చాలా అద్భుతంగా ఉంది గుడి మాత్రం. అక్కడి నుంచి దాదాపుగా 1.5 కిలోమీటర్స్ మన చిదంబర ఆలయం నుంచి డిస్టెన్స్ ఉంటుంది. ఆటో వాళ్ళైతే ఈస్ట్ ఎంట్రన్స్ నుంచి 50 రూపీస్ అనేది ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ కొన్ని పెయింటింగ్స్ అద్భుతంగా చెక్కున్నారు. చూస్తున్నారు కదా నటరాజస్వామి తన కుటుంబ సమేతంగా ఉంటున్న ఒక పెయింటింగ్ చాలా అద్భుతంగా గీశారు. మీకు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చానని అనుకుంటున్నాను. ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. మళ్ళీ మరో కొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.